కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. కపట సహోదరు వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన ఉన్నాయి. అనేక విషయాలు. యేసు ప్రభువు కోసం ఆయన ఎంతో సువార్త ప్రకటించిన వ్యక్తిగా మనం సౌలుగా మార్చబడిన పౌలు గారిని చూస్తాం. మారు మనసు పొందిన తర్వాత ఈయన అనుభవాలు ఎలా ఉన్నాయి, మారు మనసు పొందక ముందు ఈయన అనుభవాలు ఎలా ఉన్నాయి. మారు మనసు పొందు అనేక మందిని హింసించేవాడుకున్నాడు. మారు మనసు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే స్వరం ఉన్నాడు, ఆయన గొప్ప వెలుగుతో నింపబడ్డాడు, తాకాడు, అప్పుడే అయ్యా నేను పని అన్యజనులకి సువార్త ప్రకటించడానికి ఒక సాధకుడుగా ఉంటాడని ఆయన చెప్పినట్టుగా అప్పుడు అక్కడికి వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు. నింపబడిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నింపబడిందో దేవుని యొక్క సువార్తని అనేక మందికి అన్ని జనాంగానికి ధైర్యంగా దేవుని యొక్క సువార్తని ప్రకటించేవాడుగా ఉన్నాడు పౌలు గారు. అంత మాత్రమేది కాదు కానీ ఈయన నేను లాస్ట్కి చెప్పిన మాట ఏంటంటే చివరికి నీరో చక్రవర్తి యొక్క చేత చిరచేతనం కూడా గావించబడ్డాడంట. తర్వాత అంతకు ముందుగా చూసినట్టే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అని చెప్పిన వారు ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఈయన ఒక్కడ మాత్రమే, పౌలు గారు మాత్రమే. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఈయన మాత్రమే ఒక బైబిల్ గ్రంథంలో ఒక మంచి సువార్తని ప్రకటించిన వ్యక్తిగా అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నేనేం చేయాలన్నా ఏం చేయాలో నాకు తెలియపరచు అని దేవుడిని అడిగినట్టుగా. ఇంతకుముందు నువ్వు ఎవడవు అన్న వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అయ్యా నీ కోసము నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆయనే ధైర్యంగా ముందుకొచ్చి అడిగినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. కావున ఎంతైనా సరే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు లోతైన అనుభవంలోకి ఉంటుంది. మనము దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి జీవించినప్పుడు దేవుడు మన ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు. మారు మనసు పొందిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు ఆయన చేత ఇన్ని అద్భుతాలు చేయిస్తాడంటే అనేక అద్భుతాలు చేయిస్తాడు. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి ఆయన చేసిన అద్భుతాలు మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా చేశాడంటే ఒకసారి అపోస్తల కార్య గ్రంథములో 4వ అధ్యాయములో 14వ అధ్యాయము అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఐతుకు అనే వ్యక్తి కనిపినప్పుడు అతను కూడా ఏం చేస్తాడు, అతను కూడా కింద పడి చనిపోయినప్పుడు అతను కూడా లేవనెత్తాడు. సరే ఈ మొట్టమొదటిగా 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. 14వ అధ్యాయం అపోస్తల కార్యక్రమం 14. బలహీన పాదములు గల ఒకడుండెను, లుస్త్రాలు బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఇంటివాడు. అతను పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి అతని యందు తేరి చూసి స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఎన్ని సంవత్సరాలంట? పుట్టుకతోనే కుంటివాడు, నడవలేనివాడు, కూర్చుండేవాడు, నడిచేవాడు కాదు. అలాంటి వ్యక్తిని కూడా పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని అభిషేకంతో నింపబడిన తర్వాత కుంటివాడు కూడా కాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే మారు మనసు అనుభవం పొందిన వ్యక్తిగా పౌలు గారిని చూస్తున్నాం. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లూదియా అనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లూదియా వారి కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే పౌలు గారే. చూద్దాం 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఉదారంగా పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు.
ప్రభువు ఆమె హృదయం తెరిచిన ప్రభువు కనుక ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించెను. పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి ఆమెయు వారును ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం పొందినట్టుగా ఆమె జ్ఞాపకం నేను చేసుకోవాలి. ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే ఆ, నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని చాలు. మమ్మల్ని నేను చెప్పేదంటే బలవంతము ఆమెను చేసెను. ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేనికి బాప్తిసం అంటే పౌలు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచినప్పుడు ఆ తేరి చూసినప్పుడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక, అంటే ఆ కుటుంబాన్ని రక్షానుభవం రావడానికి కారణం ఏంటంటే పౌలు గారి యొక్క దేవుని యొక్క సువార్తను వినటం వాళ్ళని ఆ కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క రాజ్యంలోకి వారి యొక్క దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు? లూదియా ఆమె కుటుంబం వారు అందరూ కూడా. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పౌలు గారు ఏం చేస్తాడు, చెరసాల నాయకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెరసాలలో కూడా ఈయన పాటలు పాడేటప్పుడు కీర్తనలు పాడుచు అక్కడ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి యొక్క అనుభవంలోకి వస్తారు. అక్కడ చెరసాల నాయకుడు రక్షానుభవంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఒక మహా ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. ఏంటి అది? అక్కడ భూమి కంపించి భూకంపం కూడా జరిగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకో. 16వ అధ్యాయం 25వ మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో గడిపినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? భూకంపం కలిగిని తలుపులన్నీ కూడా తెరుచుకొని అందరి బంధకాలు కూడా వీడిపోయినట్టుగా చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకాలు కూడా ఊడెను. అంటే ఎక్కడ ఇప్పుడు వచ్చింది ఇది? మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనుభవాలు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కిందకు వచ్చిన తర్వాత చెరసా నాయకుడు కూడా వచ్చి, అయ్యా ఆ గడిలోనే మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభువునందు యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంట్లో ఉన్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలో అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. అంటే చెరసాల నాయకుడు ఇంటి వారు అందరూ కూడా రక్షానుభవం అవడానికి కారణం ఏంటంటే పౌలు గారు. లూదియా గారు ఆ కుటుంబం మొత్తం కూడా రక్షానుభవం అవడానికి కారణం ఏంటంటే పౌలు గారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇంకో వ్యక్తి కూడా చూస్తున్నాడు. అక్కడ ఆదివారం రోజున దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క బోధన ప్రకటిస్తున్నప్పుడు 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను ఏం చేస్తాడు? చాలాసేపు ఆ రాత్రి సమయంలో ఉండి కిటికీలోంచి కింద పడిపోతాడు. ఎవరు? అతని పేరంటే ఐతుకు. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరిచినట్టు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడి కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఎవరు? ఐతుకు అనే కుర్రవాడు యవనస్తుడంట. పైన 3వ అంతస్తులో కూర్చొని ఆ నిద్రపోయి కింద పడి చనిపోతాడు. అక్కడ చనిపోయబడి ఎత్తబడ్డాడు. అక్కడ ఏం చేశాడు మన పౌలు గారు? కిందకి వెళ్ళి పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పి అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. నేను చెప్పేదంటే బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు, ఇంతకుముందు ఎలా ఉన్నాడు? చనిపోయిన వాడు. కానీ తిరిగి కిందకి వెళ్ళి ప్రార్థన చేసి అతను కౌగిలించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కుర్రవాడిని బ్రతికించి తిరిగి వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి కుటుంబ వారందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా గొప్ప ఆదరణ కలిగింది. కారణము పౌలు మారు మనసు అనుభవం కలిగిన ఫలితము. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారంట అక్కడి నుంచి వెళుతుంటేనే
అతను తగిలిన చేతి రుమాలైనను అతను నడికట్లైన తీసుకొచ్చినప్పుడు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అంట వారు ఎవరైతే వారిని తాగుతారో వారందరూ కూడా స్వస్థపరచారు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయము 11వ వచనం అండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిను. ఏం చేశాడంట? రోగములు వాడి విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిన. ఏటి తర ఆయన ప్రార్థన చేశాడా? ఆయన ఏం చేయలేదు, కానీ అతని దగ్గర ఉన్న ఆ చేతి గుడ్డలైనను శరీరం తగిలిన ఆ చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు వెంటనే దయ్యాలే వదిలిపోయినాయి, రోగులు కూడా స్వస్థపరచబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని అభిషేకము ఎప్పుడు వచ్చిందంటే మారు మనసు అనుభవం పొందిన తర్వాత. సౌలుగా ఉన్నప్పుడు అభిషేకం ఉందా? అభిషేకం లేదు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన అనేక మందిని హింసించాడు, చెరసాల్లో బంధించాడు, స్త్రీలని పురుషులను కూడా అవన్నీ హత్య చేయడానికి కూడా ఆయన ఒక మార్గదర్శకుడు అయ్యాడు. కానీ దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో, దేవుని యొక్క వెలుగు ఆయన మీద ఎప్పుడైతే పడిందో, అప్పుడే ఆయనకి దేవుని యొక్క స్వరం విన్న తర్వాత మారు మనసు వచ్చి ఆయన 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అన్నపానం లేక 3 దినాలు అక్కడ ఉండి ఏం చేశాడు? 3 దినాలు అంటే దేవుని దగ్గర గడిపాడు. దేవుని దగ్గర పాదాల చెంత అయా ఆ తప్పుని ఆయన ఒప్పుకొని పశ్చాత్తాపంలోకి వచ్చి తిరిగి నేను ఆ తప్పుని చేయని దేవుని కోసం ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించడమే కాదు, కానీ ఒక రాజు దగ్గరికి వెళ్ళి కూడా అగ్రిప్ప అనే రాజు దగ్గరికి వెళ్ళి కూడా దేవుని సువార్త ప్రకటించి ఆయన కూడా దేవుని యొక్క వైపు తిప్పడానికి ఒక కారకుడు అయ్యాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 26వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అతడు ఇలాగ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు. ఏమన్నాడట? పౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని అక్కడ ఫేస్తు గారు పౌలు గారు అంటున్నాడు. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. రాజు సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలము జరిగిన కార్యము కాదు. అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అని. ఒక అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి కూడా ఆయన సువార్తను ప్రకటించిన వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తున్నాం. అంటే దేవుని కోసం ఎంతగా ఆయన ధైర్యంగా సువార్త ప్రకటించంటే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి కూడా మనం ప్రయత్నం చేసి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. అనేక బంధకాలు, శ్రమలు, సముద్రాల్లో ఆయనకి ఆపదలు ఉన్నాయి. అలాగే అనేక విషయాలు శ్రమణ పడ్డాడు. ఒకటి దక్కు 35, 39, 40 కొరడా దెబ్బలు, ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు, 5 మార్లు తిన్నాడు. ముమ్మార్లతో బెత్తాలతో కొట్టబడి రాళ్లతో చంపబడ్డాడు. అయినా కూడా ఆయన వదిలిపెట్టాడంటే దేవుని కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన జీవించాడు. ఎవరంట? పౌలు గారు. అంటే పౌలు గారి యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు ఆయన అనుభవం పొందిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా చనిపోయిన వారిని సైతం కూడా లేవనవటానికి దేవుడు అభిషేకంతో నింపబడ్డాడు. అతని చేతి యొక్క రుమాలను పట్టుకుంటేనే అక్కడ అందరూ కూడా రోగాలు స్వస్థపరచబడ్డాయి. తర్వాత అక్కడికి వచ్చిన వారు, దయ్యాలు పట్టిన వారు వస్తే అందరూ కూడా విడిపించబడ్డారు. అనేక విషయాలు అద్భుతాలు చేశారు. కారణం ఏంది? మారు మనసు అనుభవం పొందిన తర్వాత వచ్చిన అనుభవాలు. మారు మనసు పొందకముందు సౌలు గారు ఎలా ఉన్నాడు, పౌలు కాకముందు సౌలుగా ఎలా జీవించాడు, మారు మనసు పొందిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని అభిషేకము, దేవుని యొక్క ఆత్మ పొందిన తర్వాత దేవుని యొక్క సువార్తని ధైర్యంగా ప్రకటించాడు. అందుకే దేవుడు ఆయనకు తోడే ఉండటం వలన దేవుని యొక్క మారు మనసు అనుభవం పొందిన తర్వాత
ఆ యొక్క పౌలు గారు అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాడు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మారు మనసు అనుభవం అనేది మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనకు ఉందా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మారు మనసు అనుభవం అనేది నీకుందా నాకుందా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా లోతైన మారు మనసు అంతా మనల్ని ఒక శక్తివంతంగా జీవించి ఒక రోషంగా జీవించేవాడిగా పౌలులాగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మారు మనసు లేని వారు ఎలా ఉంటారంటే ఒక ఆచార క్రైస్తవులుగా సాంప్రదాయమైన ఒక ఆచార క్రైస్తవులుగా ఉంటారు. మారు మనసు అనుభవం లేరు. అదే మారు మనసు ఉంటే ఒక నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. అలాగే దేవుని కోసం మనం తీసుకున్న తీర్మానాలు అలాగే ఒప్పందాలు మనం ఎలా ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మారు మనసు లేని క్రైస్తవులు మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని సరి చేసుకొని ఇక ముందైనా సరే అయా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేర్చడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేర్చబడతాడు. అందుకే మారు మనసు ఉంటే మనం ఏం చేయాలి? లోతైన పశ్చాత్తాపంలోకి వస్తాం, సరి చేసుకుంటాం, దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాం, దేవుని వైపు తిరుగుతాం. మరలా ఆ తప్పుడు పనులు చేయకుండా దేవునికి వెనక్కి వెళ్లకుండా దేవుని మార్గాలు నడిచి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం. అలాంటి అనుభవం పొందిన వారు ఎవరంట? పేతురు గారు పొందారు, దావీదు గారు పొందారు, యాకోబు గారు పొందారు. అలాగే ఇక్కడ సౌలుగా ఉన్న పౌలు గారు కూడా పొందారు. మరి అనుభవంలోకి మనం కూడా నడిపించుకుంటూ మనం సరి చేసుకుంటూ మన తప్పులు మనం ఒప్పుకుంటూ తిరిగి చేయకుండా దేవుని కోసము ఒక సాక్షిగా బ్రతికి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగా. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువా మాతో మాట్లాడారు ప్రభువా. సౌలుగా ఉన్న అనుభవాలు, పౌలుగా మార్చబడిన తర్వాత అనుభవాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆనాడు మనిషే రాజు ప్రభువా, దేవుని కోసం ప్రభువా, దేవునికి చెడు మార్గాలు నడిచినప్పుడు ప్రభువా అతని రాజ్యాన్ని తీసివేశారు ప్రభువా. తిరిగి దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నప్పుడు ప్రభువా, తిరిగి రాజ్యాన్ని ఇచ్చినప్పుడు అతను మారు మనసులను పొంది నీ కోసం ప్రభు ప్రయాసపడ్డాడు. అలాగే సౌలుగా ఉన్న వ్యక్తి ప్రభువా అనేక విషయాల్లో సంఘాన్ని హింసించినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు అతను దర్శించిన తర్వాత మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభువా అనేక మందికి ధైర్యంగా సువార్త ప్రకటించాడు. అనేక మంది చనిపోయిన వారిని సైతం కూడా లేవనెత్తాడు. అలాగే ప్రభువా ధైర్యంగా అన్ని జనులకు సువార్త ప్రకటించుకుంటూ ప్రభువా అతని యొక్క అభిషేకంతో, నీ యొక్క అభిషేకంతో నింపబడి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ నీ కోసం ఒక చిరచ్ఛేదనం చేయబడి ఒక హతసాక్షిగా మార్చబడిన వ్యక్తిగా మనం పౌలు గారిని చూసాం ప్రభువా. అలాంటి అనుభవంలోకి మమ్మల్ని కూడా ధైర్యంగా ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తూ విన్న వాక్యం అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో